దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, విశ్వసించువాడు కలవరపడడు. గమనించినట్లయితే గనక దేవుడు చెప్పే మాట ఏమనంటే, ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారు ఎప్పటికీ కూడా కలవరపడరు అనేసి దేవుడు చెప్తున్నాడు. అంటే నీ జీవితంలో దేవుడు ఏ కార్యమైనా చేస్తానని చెప్పాడా? ఆయన నిశ్చయముగా నెరవేరుస్తాడు. అంటే దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు, దేవుడు నాకు ఈ మేలు చేస్తాడు, దేవుడు నేను నమ్మి ఉన్నాను, నన్ను ఎప్పటికీ కూడా ఆయన సిగ్గుపరచడు, ఆయన నేను నమ్మి ఉన్నాను, నేను ఎప్పటికీ కూడా అవమానం పడను అనేటటువంటి నమ్మకము, అనేటటువంటి నిరీక్షణ నీలో ఖచ్చితంగా ఉండాలనేసి లేఖనం సెలవిస్తూ ఉంది. అంటే దేవుడు నాకు నిశ్చయముగా సహాయం చేస్తాడు, దేవుడు నన్ను నిశ్చయముగా ఆదుకుంటాడు అనే నమ్మకము కనుక నీలో ఉన్నట్లయితే కనుక నువ్వు ఎప్పటికీ కూడా కలవరపడవు అనేటటువంటి విశ్వాసం, దేవుని మీద నీకున్న విశ్వాసం బహుదృఢముగా ఉన్నట్లయితే కనుక నీవు ఎప్పటికీ కూడా కలవరపడవు. అంటే నీ జీవితంలో దేవుడు నిశ్చయముగా నీ ఎడల కార్యం చేయదలిచి ఉన్నాడు. అయితే నీవు అటువంటి పరిస్థితుల్లో దేవుడు చేస్తాడా చేయడా అనేటటువంటి కలవరం, లేదంటే ఇతరులను చూసి వచ్చే కలవరం, అయ్యో వారి జీవితంలో దేవుడు చేయలేదే, నా జీవితంలో దేవుడు చేస్తాడా, వారిని దేవుడు ఆదుకోలేదే, నన్ను ఆదుకుంటాడా అనేటటువంటి పలు రకాలైనటువంటి లేదంటే ఇతర మనుష్యులు మాట్లాడిన మాటల వలన నువ్వు కనుక కలవరపడినట్లయితే కనుక అది సరైనటువంటి క్రమము కాదు. నువ్వు ఎప్పుడైతే కలవరపడతావో నీకు అప్పటి వరకు నువ్వు విశ్వసించిన విశ్వాసం అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి నీ ఎదుట పరిస్థితులు తలక్రిందులైపోయినా, తుఫాను లాంటి పరిస్థితులు వచ్చినా, అన్నీ కూడా క్వైట్ ఆపోజిట్గా మారిపోయినా సరే నువ్వు ఎలా ఉండాలంటే విశ్వాసంతోనే ఉండాలి. దేవుడు నిశ్చయముగా జరిగిస్తాడు, సర్వోన్నతుడు నన్ను నిశ్చయముగా ఆదుకుంటాడు అనేటటువంటి విశ్వాసంతో నువ్వు గనక నిలిచినట్లయితే నిజముగా అది గొప్ప కార్యాలు చేయడానికి దారితీస్తుంది. కాబట్టి దేవుడి మాటను దీవించుగాక. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన యేసయ్యా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ మాటలు బట్టి మీరు దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.